గ్రామానికి చెందినటువంటి ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ జాతర జరగబోతుంది. మరి ఈ జాతర కార్యక్రమాన్ని నిర్వహించడంలో గ్రామ సర్పంచ్ గంగుల మహేందర్ గారు మనతో పాటుగా ఉన్నారు. మరి ఈ జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారు భక్తులకు ఎలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఈ వారం రోజుల పాటు జరిగే ఈ భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు జాతరకు సంబంధించి అంటే ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్తో కానీ, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ అందరితో కోఆపరేట్ చేసుకుంటూ ఏ పనికి కూడా ఆటంకం లేకుండా పోయినసారి ఈ జాతరకి ఇంత వెలుగు ఎప్పుడు లేకుండా ఉండేది. ఐమాక్స్ లైట్లు వేడి చేసేయడం జరిగింది, లైటింగ్ ఎక్కువ వేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్తో వాటర్ కూడా ఫుల్ సప్లై ఈసారి ఈ లైన్స్ అన్నీ ఇచ్చేటి అవే వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చేద్దామనే ఆలోచనతో చేస్తున్నాము. ప్రత్యేకించి ఈ సంవత్సరం జరగబోయే జాతరలో ఎలాంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండబోతున్నాయి? ఇంతకుముందు వాటర్ది కానీ, లాట్రిన్లది కానీ అదొకటి కొంచెం ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం కూడా ఈసారి జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అండి. సో లాట్రిన్స్ ఊరి బయట మొత్తం లాట్రిన్స్ పెట్టించారండి. ఇంతకుముందు ఏంటంటే ఏదో బయట పోయేది, ఈసారి దాదాపు ఒక 20 లాట్రిన్స్ ఒక్క దగ్గర కట్టించారండి. ప్రస్తుతానికి జాతర చైర్మన్ ఉన్నాడు, ప్లస్ ఇక్కడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉన్నా. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ దాదాపు అందరం అందుబాటులోనే ఉన్నాం భక్తులకి. ఇలా లోపల ఎవరైనా తప్పిపోయిన వారికి కానీ వాళ్ళకి కానీ అలవాటు చేసే వ్యవహారం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు కంటే ఈసారి ఎక్కువ పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ ఏది కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా చేద్దామని ఆలోచన చేస్తున్నామండి. ధన్యవాదాలు సార్. నమస్తే. సమ్మక్క సారలమ్మ గద్దెలు అంటేనే ఆధ్యాత్మిక వాతావరణంతో కూడుకున్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతం. మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటేనో ఆ గద్దెలను ఆనుకొని తమకు ఒక ల్యాండ్ కానీ తమ భూభాగం ఉండడం కానీ నిజంగా అదృష్టం. ఆ విధంగా దానికి దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ యజమాని మనతో పాటు ఉన్నారు. సార్ మీ పేరు? సార్ నా పేరు బోరిగ వెంకటేశ్వర్లు అండి. సార్ మీరు స్థానికులేనా? సార్ స్థానికులే. నేను ఇక్కడ నాది మా ఆన్సిస్టర్ ప్రాపర్టీ, మా తాత తండ్రి తదనంతరం వచ్చిన ప్రాపర్టీ అండి. ఇక్కడ దేవునికి కూడా మేము ఒక 4 గజాలు జాగా ఇచ్చాము. ఇంతకుముందు దేవునికి లోపల దాకా ఉండే ఈ రోడ్డును లోపల దాకా దేవునికి మేము అప్పుడు మా ఫాదరు, మా తమ్ముంది 2 గజాలు, నాది 2 గుంటలు 4 గుంటలు గవర్నమెంట్కి ఇచ్చాము, ఎండోమెంట్కి. అది ఇప్పుడు ఈ జాతర యాక్చువల్గా అండి మెయిన్ మేడారం జాతర అండి. అక్కడ దాదాపు 1.5 పబ్లిక్ వస్తుంది. కానీ ఇక్కడ మా ఆగ్రంపాడు దాని తర్వాత మళ్ళీ ఆగ్రంపాడే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి దాదాపు లాస్ట్ ఇయర్ 30 లక్షల పైచిలకు వచ్చారని చెప్పారు. ఇక్కడ నేను ఇంతకుముందు బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయ్యి మళ్ళీ అడ్వకేట్గా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా అండి. ఈ ల్యాండ్ నాదే అండి. అయితే ఇక్కడ మా ఊర్లో మాత్రం ఇంతకుముందు ఎప్పుడు మామూలుగా ఉండే అండి ఏర్పాట్లు. ఈసారి గంగుల మహేందర్ అని ఒక చాలా యంగ్ అబ్బాయి వచ్చాడండి, మా రిలేటివే కోర్స్, కానీ చాలా బాగా చేస్తున్నాడు ఈసారి ప్రతిదీ. కానీ ఇప్పుడు ఈవెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు ఇంతకుముందు గట్టిగా గాలి ద్వారం వస్తే కనీసం ఇక్కడ మొత్తం పడిపోయేదండి. ఇప్పుడు ఇక్కడ వీటికి కనీసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా ఒక వైరు ఇంకో వైరు కనీసం అంటుకోకుండా నిన్న 2 రోజులు వచ్చి క్రేన్తో తీసుకొచ్చి చేశారండి. అంతేకాకుండా ఇక్కడ మా గంగుల మహేందర్, మన వెంకటరామరెడ్డి, మన జిహెచ్ఎంసి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసి అది లైట్లు కూడా ఫ్లడ్ లైట్లు పెద్ద లైట్లు పెట్టించారండి. ఈసారి చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఆగ్రంపాడులో కొద్దిగా యూత్ బాగుందండి. నేను హన్మకొండలో ఉంటాను, కానీ ఇక్కడ కూడా ఇల్లు ఉంది. కానీ ఇంత అభివృద్ధి మాత్రం ఎప్పుడు జరగలేదు. ఇక్కడ చాలా బాగా నడుస్తుంది. ఈసారి జాతర కూడా మేము పబ్లిక్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పోయినసారి లాస్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందండి. మేడారం తర్వాత ఎక్కువగా వచ్చేది ఇది. ఎందుకంటే హన్మకొండ సిటీకి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు నడిచేదండి. ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం పబ్లిక్ బాగా వస్తుందండి ఇక్కడ మాకు. ఎందుకంటే సిటీకి దగ్గర కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళంతా ఈ జాతరకే వస్తారు. ఇక్కడ ఈసారి మాత్రం మాకు సర్పంచ్ గంగుల మహేందర్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు. చాలా బాగా నడుస్తుందండి.